హాయ్ అండి. చుక్కకూర పువ్వులైతే ఎప్పుడైనా చూసారా? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మంచి పింక్ కలర్లోని ఇలా గుత్తుల్లాగా. ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చి ఇవి ఆ తర్వాత కొంచెం కొంచెంగా కలర్ అది చేంజ్ అవుతూ సీడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఇందులోని. వీటిని మళ్ళీ మనం చక్కగా సీడ్స్ లాగా యూజ్ చేసుకుని మళ్ళీ చుక్కకూర పెంచుకోవచ్చు. ఈ చుక్కకూర అయితే మనం ఎప్పటికప్పుడు కట్ చేయకపోతే ఈ విధంగా చెట్లవి ముదిరిపోయి ఇలా విత్తనాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి చక్కగా బొకేల్లాగా ఎంత బాగున్నాయో. ఇక్కడ చుక్కకూర నేను వేసిన తర్వాత అయితే చాలాసార్లు హార్వెస్ట్ చేశానండి. మనం కొన్ని రకాల ఆకుకూరలు అయితే కంటిన్యూగా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా అవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి సీడ్స్ అండి. వీటిని మళ్ళీ మనం సీడ్స్ కలెక్ట్ చేసుకుని ఇవైతే బాగా ముదిరే వరకు నేను ఇలానే ఉంచేసి సీడ్స్ అయితే కలెక్ట్ చేసి మళ్ళీ కొత్తగా పెంచుతాను. ఇదిగోండి నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన చుక్కకూర. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.